కవర్ అయిపోతుంది ఆడ 10 మంది పెడతామన్నా నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏదైతే పర్టికులర్గా యూత్, ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనలో ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ నాడు మరి ఏదైతే 5 జనవరిలు మరి పూర్తవుతున్నటువంటి దశలో కానీ డిఎస్సి మెగా డిఎస్సి ఏదో మోసం దగా గురైనటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈవేళ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో కదం తొక్కి రేపు సభకు పెద్ద ఎత్తున ముందు వరుసలో వాళ్ళు రావడం కానీ ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు గారి యువగళంతో ఆకర్షితులై మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన వాళ్ళ ఆశలు చిగురిస్తాయనేటువంటి ఆలోచనతో పర్టికులర్గా ఈవేళ రైతాంగం కూడా, నేను కూడా ఆయనతో పాటు చాలా రోజులు పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు రైతాంగం కూడా 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో విసిగెత్తిపోయి పంటలు పండించడం కంటే పంట విరామం క్రాప్ హాలిడే తీసుకోవడం మేలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతాంగానికి ఈవేళ నారా లోకేష్ బాబు గారి యువగళం మళ్ళీ వాళ్ళకు ఒక భరోసా, ఒక భద్రతనిచ్చేయడం లేదు. అన్నిటికీ మించి ఈవేళ మహిళలు మరి తెల్లవారుజాములు కూడా మీరు కూడా చూశారు, గుంటూరు, విజయవాడ చాలా చోట్ల చూశారు. తెల్లవారుజామున 3-4 గంటల వరకు కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరిగింది అంటే అందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఒక వ్యతిరేకత, ఒక అసహనం ఏదైతే ఈవేళ పెట్రోలు, డీజిలు, గ్యాసు, పప్పులు, ఉప్పులు, కరెంటు, ఆర్టీసీ ఇవన్నీ బాదుడితో విసుగెత్తిపోయినటువంటి ప్రజలకు కూడా పర్టికులర్గా మహిళలకు కూడా ఈవేళ ఆ నారా లోకేష్ బాబు గారి యువగళం అంటే ఈ రకంగా రేపు జరిగేటువంటి యువగళం ఏదైతే నవశకం ఏదైతే సభ జరుగుతుందో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా కదం తొక్కి రావడానికి సిద్ధంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రయాణమవుతున్నారని చెప్పి తెలియజేస్తారు.